బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు. భోగిమంటని ఇంతకుముందే చెప్పాను. పెద్దలందరూ మనకి ఏదైతే మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని ఆ భోగిమంటలో వేసి దహనం చేయటం ద్వారా మనిషి అహంకార మమకారాలకు దూరంగా ఉండాలి, స్థితప్రజ్ఞత సాధించాలి అనే లక్ష్యంతో ఆనాడు పెద్దలు మనకి ఇది ఏర్పాటు చేయటం జరిగింది. ఆ విధానాన్ని, ఆ స్ఫూర్తిని మనం గ్రహించాలి, ఆ దృష్టిలోనే మనం చూడాలి, ఆ కోణంలోనే మనం చూసి తెలుగువారికి ఏదైతే ఈ సంక్రాంతి పెద్దల పండుగనే ఉందో దాన్ని జరుపుకోవాలి, మన సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు చిన్నతనంలో ఈ యొక్క భోగి సంబరాలు ఏ విధంగా జరుపుకుండేవారండి? ఇవన్నీ కూడా గుర్తుకొచ్చే విధంగా ఏ విధంగా అప్పట్లో ఈ స్వీట్ జ్ఞాపకాలు ఏమైనా? పూర్వకాలం పండగ అనగానే పిల్లల్లో ఒక విధమైన ఆనందం, పెద్దలు కొత్త బట్టలు ఇవ్వడం, ఉదయాన్నే తలారా స్నానం చేయడం, పిల్లలందరితో కలిసి ఆ రోజు అనేక మంది ఏదైతే యాచకులు ఉన్నారో ఆ యాచకులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటి దగ్గర బియ్యం కానీ ఇతర వస్తువులను కానీ దానం చేస్తూ ఉంటే తీసుకుంటూ ఉండేవారు. అదేవిధంగా గంగిరెద్దులను నడిపించడం, అదేవిధంగా మిగిలిన అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా గంగిరెద్దులను పూజించటం, కనుమ రోజు పశువుల్ని పూజించటం, అంటే పశువుల పోషణ కూడా మన సాంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగం. అత్యంత గొప్పదైన సంస్కృతి భారతీయ సంస్కృతి. పశువుల్ని, పక్షుల్ని కూడా పూజించే విధానం మనది. ఆ విధంగా మనం ఎప్పుడూ ఈ పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా కూటమి ప్రజలకి రోడ్లు బాగు కావాలి అనేది ఆకాంక్ష ఉంది. మరలా ఈ సంక్రాంతికి అన్ని చోట్ల రోడ్లు బాగైనాయి. ప్రజలు ఆనందంగా, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగువారైనా సంక్రాంతికి వాళ్ళ ఇంటికి రావడం ఆనవాయితీ. ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు, సొంత ఊళ్ళకి వచ్చిన వాళ్ళకి హాయిగా ఆనందంగా ఫ్లైట్లు దిగి కానీ, ట్రైన్ దిగి కానీ, బస్సు దిగి కానీ వారి గ్రామాలకు చేరుకోవడానికి సౌకర్యవంతంగా రోడ్లు ఉండేటప్పటికీ ప్రతి ఒక్కరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరేమో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటారు, కానీ వైసీపీ వాళ్ళు కావచ్చు, ఇక మొత్తం అందరూ కూడా కూటమి ప్రభుత్వం సరిగా లేదంటూ జీవోల మంటల్లో వేస్తున్నటువంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా కనపడుతుంది. ఇలా చూడాలంట వారికి మానసికంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు చేసి వారవలేని పరిస్థితి ఒక పక్క అయితే, మరో పక్క మన భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందనే ఆందోళన కొంత. ఈ రెండిటితో అనేక రకాలైన పిచ్చి పనులు చేయడం ఒక ఆనవాయితీగా మారింది. వారు తీసుకునే కార్యక్రమాలు కానీ, వారు చేసే కార్యక్రమాలు కానీ ఒక ప్రజాస్వామ్యయుతంగా లేవు అనేది నా అభిప్రాయం. అంటే కూటమి ప్రభుత్వంలో అంతా దగా చేసిందంటూ కూడా అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆయన ప్రత్యేకంగా భోగిమంటలు వేయడం, అక్కడ పాటలు కూడా క్రియేట్ చేసి డాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? పూర్వకాలం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీలు ఉండేవి. అంబటి రాంబాబు గారు అటువంటి కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా సలహా. అంటే అందులో పాట కూడా క్రియేట్ చేశారు, ప్రత్యేకంగా డాన్స్ అయినా దీనికోసం ప్రాక్టీస్ చేశారని కూడా తెలుస్తుంది. అదే పూర్వం ఈ రికార్డింగ్ డ్యాన్స్ కంపెనీలు ఉండేవి. దాంట్లో ఎన్టీఆర్ గారిని అనుసరిస్తూ, ఏఎన్ఆర్ గారిని అనుసరిస్తూ నటులు చేసేవారు. ఇటీవల కాలంలో కనుమరుగైనవి. అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మరింత ఆనందం వ్యక్తం చేస్తారు. సార్, మీరు గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి మాట ఇచ్చిన ప్రకారంగా ఇక్కడ ఎటువంటి పండగ కానుక నియోజకవర్గ ప్రజలకు ఏమి ఇచ్చారు? ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా మన అనపతి నియోజకవర్గం ప్రజానీకానికి, చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజానీకానికి జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ ఇవ్వడం జరిగింది. అది పెద్ద లైఫ్ టైం అచీవ్మెంట్ మా నియోజకవర్గానికి. అదేవిధంగా 466 కోట్ల రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. 315 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాం. తద్వారా అనపతి నియోజకవర్గానికి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో, హామీ ఇవ్వని కూడా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.